స్కంద షష్ఠి అన్నది షష్ఠి రోజున ఆచరించే పవిత్ర వ్రతం. ఈ రోజున దేవసేనాధిపతి శివపార్వతుల కుమారుడు శక్తి స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శూరపద్మాసురుణ్ణి సంహరించిన ఘట్టాన్ని స్మరించుకుంటారు. పురాణాలు చెబుతున్న కథలో శూరపద్ముడు, తారకాసురుడు, సింహముఖుడు అనే రాక్షసులు తపస్సు చేసి వరాలు పొంది దేవలోకాన్ని జయించారు. ఈ సమయంలో దేవతలు శరణు కోరుతారు పరమశివుణ్ణి. దీంతో శివుని తేజస్సు నుండి 6 జ్యోతులు వెలువడి 6 కృత్తికల ద్వారా పెంచబడి 6 ముఖాలతో అవతరించిన వాడే షణ్ముఖుడు, స్కందుడు, కుమారస్వామి. స్కందుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధం కేవలం బాహ్య రాక్షసులపై కాదు, అది అధర్మంపై, అహంకారంపై, అజ్ఞానంపై జరిగిన యుద్ధం. చివరకు శూరపద్ముణ్ణి జయించి అతన్ని పూర్తిగా నశింపజేయకుండా ఒక భాగాన్ని మయూరంగా, మరో భాగాన్ని కోడిగా మార్చి తన వాహనంగా, పతాకంగా స్వీకరించాడు. ఇలా స్కందషష్ఠి యొక్క పరమార్థం ప్రకారం మనలోని శూరపద్ముడే మనలో ఉండే మన అహంకారం, మన కోపం, మన అసూయ, మన దురహంకారం. స్కందుడి చేతిలోని వేల్ అంటే శక్తియుక్తమైన బల్లం, జ్ఞానం, వివేకం, గురుకృప. అలాంటి దివ్యమైన స్కందషష్ఠి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సంకల్పం చేసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం, అంతర్మనస్సు శుద్ధి కోసం స్కందషష్ఠి వ్రతం ఆచరిస్తున్నాను అని మనసులో నిర్ణయించుకోవాలి. ఉపవాసం ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పాలు, తేనె, చక్కెర అభిషేకం చేయాలి. కుంకుమ, పసుపు, పుష్పాలు అలంకరించి దీపం, అగరబత్తి వెలిగించి పళ్ళు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించాలి. ఈ జపం మనలో ధైర్యం, స్పష్టత, శక్తి నింపుతుంది. సాయంత్రం శూరపద్మాసుర సంహార ఘట్టాన్ని స్మరించాలి. అది మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించే సంకల్ప సమయం. స్కందషష్ఠి రోజున ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య శరణం అని జపించడం, కవచం పారాయణం చేయడం, ఇవన్నీ మన అంతరంగ శుద్ధికి మార్గాలు. 6 రోజులు ఉపవాస దీక్ష ఆచరించడం ద్వారా మన 6 శత్రువులను, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించాలనే సంకల్పం తీసుకుంటాం. స్కందుడు శూరపద్ముణ్ణి పూర్తిగా చంపలేదు, మార్పు చేశాడు. ఇదే స్కందషష్ఠిలోని దివ్య సందేశం.